స్వాగతానికి అభిమానానికి ఎండల్లో సైట్లో నిలబడి మేము ఫాస్ట్గా వెళ్ళాలన్నా మీరు స్లోగా తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. లేదు వాళ్ళ అభిమానం అలా ఉందని చెప్తా ఉన్నా. స్లోగా తీసుకెళ్ళమని కాదు, ఫాస్ట్గానే వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే రోజంతా సరిపోతుంది. మీ అందరికీ తెలుసు ఆయన చేసినటువంటి అరాచకాలు. అయితే ఒకే ఒక్క విషయం తీసుకుందాం. ఇప్పుడు నిన్న మొన్న హడావుడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తది ఒకటి తీసుకొచ్చారు ఆయన. ఏమయ్యా 33,000 ఎకరాలు ఇస్తే ఇది నీకు కట్టడం చేతకాక ఒక అసమర్థుడిలాగా ఉండి ఈ కొత్త యాక్ట్ తీసుకొచ్చి దీని ద్వారా నువ్వు సాధించేది ఏంటి? జనాలకి ల్యాండ్ ఫస్ట్ ఎక్కడ పడితే అక్కడ సర్వేలు చేసి ఆయన బొమ్ముండే విధంగా 100 కోట్ల రూపాయలు పెట్టి రాళ్లు పాతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, నీకు నీ రాజకీయ పార్టీకి నీ ప్రభుత్వానికి పూర్తిగా పెద్ద బొమ్మేసే రోజు ఇంకొక 10 రోజుల్లో జరగబోతా ఉంది. నీ రాళ్ళు మీకెందుకు రోజు పొద్దున్నే ఆ పొలానికి వెళ్ళేవాళ్ళు నీ మొహం చూసుకుంటా నీ వినాశకపు నవ్వు చూసుకుంటా బతకాల్సిన అవసరం ఏముంది మా అందరికి? ఏదైనప్పటికీ వచ్చిన వెంటనే ఆ రాళ్ళన్నీ పీకిచ్చేస్తాం. ఒకటి, ప్రజాధనం నువ్వు వాటిని విపరీతంగా వాడావు, అయినా సరే వాటిని తీసేస్తాం. రెండోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వివాదాలు వీళ్లే సృష్టించి దీన్ని నిర్ణయించేది అధికారులంట. ఇక మరి లాయర్లు ఎందుకు? లా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడు చదువుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతి సమస్యని నీ మనుషులు నీ కోటరీ అంతా తీర్చేస్తే మరి లాయర్లందరూ ఎందుకు? ఆ వ్యవస్థను రద్దు చేద్దాం, అన్నింటిలో పెట్టచ్చు కదా. ఇది పరిస్థితి. వాళ్ళందరూ వాళ్లే వివాదాలు సృష్టించి వాళ్లే తీర్పిచ్చి ఈ కొంతమంది విదేశాల్లో ఉన్న ల్యాండ్స్ కానీ లేకపోతే ప్రభుత్వానికి సహకరించినటువంటి వాళ్ళ ల్యాండ్స్ కానీ లాక్కోవటం, మరి అప్పులు పెట్టడం. ఆయన ఏముందో ఆయన దుర్మార్గపు ఆలోచన. ప్రతి దాంట్లోనూ ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఉంటుంది ఆయన ఏ పని చేసినా కూడా. ఏదేమైనప్పటికీ, ఎందుకంటే నేను దాని గురించి ఎక్కువ భయపడటం లేదు, ఎందుకంటే నాకు తెలుసు ఈరోజు 10-15 రోజుల్లో మనకి 130 to 140 సీట్స్ తోటి మనం అఖండ విజయంతో గెలవబోతున్నాం. వచ్చిన వెంటనే దాన్ని పీకేస్తాం కాబట్టి ఈరోజు నేను నవ్వుతా చెప్తా ఉన్నాను. అదే పొరపాటున వేరే విధంగా ఉండుంటే చాలా భావోద్వేగంతో మాట్లాడేవాడిని. ఏదేమైనా మీరందరూ కూడా ఆ రోజు ఓట్లకు వెళ్ళి చక్కటి మెజారిటీతో గెలిపించండి. వచ్చిన తర్వాత వారు చెప్పినట్టు ఇంతకుముందు మనం వేసాం ఈ సిమెంట్ రోడ్లు 30-40 సంవత్సరాలుగా గ్రామాల్లో లేనటువంటి సిమెంట్ రోడ్లు మనం వేసాం. మిగిలినవన్నీ కూడా డ్రైనేజీలు కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లం లేకుండా చేయటం కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా మీ అందరికి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.